మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో కుంభరాశి వారి జాతకులు ఈ ముగ్గురు స్త్రీలతో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవితంలో రాబోతున్న అదృష్టాన్ని ఈ స్త్రీలు కాలదన్నేలాగా చేస్తారు. మంచి మాటలతో మిమ్మల్ని మాయలోకి నెట్టేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేవత ఆరాధన తప్పకుండా చేయండి. అలాగే ఈ పరిహారం కూడా తప్పక పాటించాల్సిందిగా జ్యోతిష పండితులు మీకు చెప్తున్నారు. అసలు మీకు ఏం జరగబోతుంది, అక్టోబర్ మాసంలో ఏ ముగ్గురు స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రాశి జాతకులు ఎక్కువగా స్త్రీలను నమ్ముతూ ఉంటారు. వీరు మగవారు అయినా ఆడవారు అయినా స్త్రీలకు వీరి యొక్క జీవితంలో ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ ఉంటారు. తగు గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. భగవంతుని అనుగ్రహంతో ఈ రాశి జాతకులకు ఇంతటి ఉత్తమ లక్షణమైతే వచ్చినది. అయితే దురదృష్టవశాత్తు మీకు స్త్రీలే అతిపెద్ద శత్రువులుగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క బలాన్ని బలహీనత తెలుసుకున్నటువంటి ఈ స్త్రీలు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీస్తూనే ఉంటారు. కానీ ఈ అక్టోబర్ మాసంలో మీకు వచ్చేటటువంటి లాభాలు, మీకు వచ్చేటటువంటి అదృష్టము, మీకు వచ్చేటటువంటి గౌరవము ఇలా ఏది కూడా మీకు దక్కనివ్వకుండా వారు అడ్డుకట్ట వేయబోతూ ఉన్నారు. మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేందుకు వడివడిగా పావులు కదపబోతూ ఉన్నారు. ఇదంతా కూడా గ్రహాలలో పలు కీలక మార్పులు జరగడం రీత్యా కాబోతూ ఉన్నది. ఇక మీరు జాగ్రత్తగా ఉండండి. మామూలుగానే మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. మీ యొక్క అన్ని రహస్యాలు అందరికీ తెలియపరుస్తూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యొద్దు. ఉద్యోగ అవకాశం వచ్చినా, వ్యాపారంలో మంచి కాంట్రాక్ట్ దక్కబోతున్నా, లేదా వ్యాపార విస్తరణకు తగు ఆలోచనలు చేస్తూ ఉన్నా, మీకు సుముఖంగా ఉన్నటువంటి ధన అవకాశాలు కావచ్చు, లేదా పూర్వీకుల పరంగా వస్తున్నటువంటి ధనం కావచ్చు, ఇలా ఏ విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. మీ యొక్క ఆలోచనలు కూడా ఇక రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా ఏ స్త్రీతో కూడాను మీరు సాన్నిహిత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. నూతనంగా పరిచయం అయ్యే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. వీరు ఈ యొక్క మాసంలో మీ యొక్క జీవితంలో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ప్రతి ఒక్కటి కూడాను సమస్యగా మార్చేస్తారు. మంచి జరిగే చోట మీకు చెడు జరుగుతుంది. మీకు మేలు అయ్యే పరిస్థితులు కూడాను కీడు కలగచేసే విధంగా మార్చేస్తారు. అయితే ఈ పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే గనక నిత్యము శివారాధన చేయండి. అదే విధముగా శనివారం తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. దేవాలయానికి వెళ్ళండి, స్వామి వారిని దర్శించుకోండి. అలాగే మీకు స్తోమతకు తగ్గట్లుగా దేవాలయంలో ఎవరికైనా దానం చేయండి. అలాగే పేద బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టండి. వారికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి, లేదా తెల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. కేజీ పావు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం రీత్యా రాబోయేటటువంటి పరిస్థితుల నుంచి, చెడు పరిస్థితుల నుండి బయటపడతారు. శత్రువులు కలిగించే ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు. భగవంతుని అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.